నామినేషన్ వేయడానికి వెళ్ళేటప్పుడు కొంతమందిని మీదన దాడి చేశారు అన్నటువంటిదే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తికి ఆగ్రహానికి కారణమైంది. బట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాడు ఒక్క సీటు తేడాతో అధికారంలోకి వచ్చినా లేదా మరో 2 చోట్ల అట్లాంటి పరిస్థితి వచ్చినా జగన్ అడ్డుపడలేదు. అక్కడ మెజార్టీ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీని కొనసాగనివ్వండి అన్నాడు. కానీ ఇప్పుడేమో గెలిచిన వైసీపీ వాళ్ళని అవసరమైతే బెదిరిస్తున్నారు, లేకపోతే లాక్కుపోతున్నారు. తాజాగా జరిగినటువంటి వ్యవహారం ఏదైతే చివరికి దాడులు చేసే స్థాయికి దిగజారడం అన్నటువంటిది, కిడ్నాపులు చేసే స్థాయికి దిగజారడం అన్నది ఇక్కడ కీ పాయింట్ అవుతుంది. నెల్లూరు జిల్లా వింజమూరులో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా కీలకమైన సంఘటనలు చోటు చేసుకున్న 5 వైసీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు. వైసీపీ ఎంపీటీసీల మీద టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు దాడి చేశారని వైసీపీ ఆరోపించింది. మహిళా ఎంపీటీసీ రత్తమ్మకి ఈ సందర్భంగా గాయాలై రక్తం కారింది. మల్లికార్జునని వైసీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారన్నది వైసీపీ ఆరోపణ. మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే అనుచరులు హంగామా సృష్టించడం, బెదిరింపులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అన్నటువంటిది అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ రైట్ చేసుకొచ్చింది. ప్రజాస్వామ్య ప్రక్రియని హింసతో అణిచేయడం ఏంటి అన్నటువంటి ప్రశ్న రైట్ చేశారు. కానీ సమాధానం చెప్పడం కంటే అసలు ఆ అంశాన్ని వార్తగా వేయకుండా ఇదివరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న సంఘటనని మైక్రోస్కోప్ వేసి చూపించేటటువంటి మీడియా ఇంత పెద్ద పెద్ద సంఘటనల్ని కూడా లైట్ తీసుకోవడం, కవరేజ్ రాకుండా చూడటమే ఇప్పుడు గొప్ప ప్రజాస్వామ్య సూత్రం అనుకుంటా.